ఇగో చిన్న సార్ ఇప్పటి నుంచి సారే చూసుకుంటాడు మొత్తం. ఏదున్నా సార్ చెప్పినట్టు చేసుకుంటూ పోరి. నమస్తే అన్న. మంచి పేరు వచ్చేటట్టు చేసుకోవాలి. బబ్బీ నేను బాగా నమ్ముతుంది. నాకు కూడా నమ్మకం తెప్పిస్తే ఓ మంచి ముహూర్తం చూసి పెళ్లి చేస్తా. సరే చూసుకో. ఈ వాటర్ ట్యాంక్ కోసం ఎప్పుడు వస్తుంది కానీ తిరిగి అష్టకు రాబట్టి ఊరంతా చూస్తే పచ్చగానే ఉండే కానీ నల్లనేమో ఒక్కింట్లో కూడా లేకపోయా. చక్కగా ఇంటికి పోయి పండుకో, మళ్ళీ వాంతో మీతో కొట్లాటలు పెట్టుకో. మంత్రాన్ని ప్రాంక్ అంటున్నావు, పల్లెటూరులో సేఫేనా బా? ఎందుకు భయపడుతున్నారా? మంత్రిగాని ప్రాంక్ అంటేనే పల్లెటూరులో వర్కౌట్ అవుతుంది, అందుకే ఇక్కడ తీసుకొచ్చిన. సరే చెప్పి ఏం చేయాలో. అక్కడ హోటల్ కనిపిస్తుందా? మన కిరణ్ అక్కడ నిల్చుంటాడు. నువ్వు ఈ మందిరాన్ని గట్టప్పుడు పోయి అక్కడ నిల్చో. మన కిరణ్ సీరియస్గా చూడు, బ్యాగ్లోంచి విభూతి మన కిరణ్ మీద జల్లు. మనోడు ఆన్ కింద పడతాడు. ఆ జుడుగుని అక్కడ జనాలు ఉరుకుతారు, వీడియో హిట్. ఉరకకపోతే మీ జల్లి విప్పుతుంది కదా, అది ఆ ఊరోళ్ళ మీద కూడా కొట్టు, ఆటోమేటిక్ ఉరుకుతారు. అప్పుడు కూడా ఉరకకపోతే? అరే ఉరుకుతారా బాయ్, ఉరుకుతారు. ఏది నీ లోలి? ఆ పని చూస్తున్నా. సిటీలో ప్రాంక్ అంటే ఎగిరెగిరి చేస్తావు, ఇక్కడ నువ్వు చేస్తే తెలుస్తుంది. నేను దిగిపోతున్నా అన్న. బాలిగాను పంపినాం కానీ బాధ అవుతుందిరా. ఒక ఇడ్లీ చాలు. ఏం చిన్న టైం అంతా వాచలేదా? ఎవడు రాయుడు? ఎవడు? వాళ్ళ మీద చల్లు. అమ్మా ఇది ప్రాంక్, ఇది ప్రాంక్. కావాలంటే కార్ల కెమెరా చూడు. అమ్మతో అన్యాయం బావ, అన్న ఇడు మావోడే అన్న, మా అన్ననే అన్న. ఒక్క నిమిషం అన్న లేపుతున్నా. అన్నా లేవన్నా. అమ్మతోడు అన్న లే అన్న, అన్న లేవే అన్న, అన్న లేవన్నా, కొడతారన్నా. అన్న అన్న లేవన్నా, అన్న అమ్మా ప్రాంక్ అమ్మా, ఇది ప్రాంక్ అమ్మా, ఇది ప్రాంక్ 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 ప్రాంక్. చిన్న పిల్లల కిడ్నీలు కోసుకొని తింటారు. కిడ్నీలో తింటాడా? తింటాడా కిడ్నీలు? అమ్మా అరే అల్లుళ్ళు, ఇయో గిడ ఎంజాయ్ చేసుకుంటా కొట్టురా. ఏంద్రా ఇదంతా? వీళ్ళు సిటీకి వెళ్ళి వచ్చి ఉత్త వీడియోలు చేస్తారు యూట్యూబ్ లా. అమ్మా ఇది ప్రాంక్ అమ్మా, ఇది ప్రాంక్. ప్రాంక్ అంటే జోక్ టీవీలో వస్తుంది. ప్రాంక్ అంటే జోక్ టీవీలో వస్తుంది. ఉత్తమేదంతా తెలియలేదురా మీకు కూడా? చెప్తారా నీకు? అయినా గివేం దిక్కుమాల వీడియోలన్నా మీకు? మాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది బ్రో, ఇట్లా ప్రాంక్ వీడియో చూసి జనాన్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇదేం ఎంటర్టైన్మెంట్ అన్న? కిందేసి దొక్కినాం, అయినా ఇట్లా చేస్తే మీకేం వస్తుంది? మంచి పేరు వస్తుంది. ఏది కిందేసి దొక్కించుకుంటేనా? అరే అట్లా కాదన్న, ఇప్పుడు నలుగురు నవ్వించే వీడియోలు ఎంటర్టైన్ చేసే వీడియో చేసినాం అనుకో, మంచి రీచ్ వస్తుంది. దాని ద్వారా బతుకు తెరువు కూడా అవుతుంది తర్వాత.
ఏంది యూట్యూబ్లో బతుకుదేరు అవుతుందా అన్న? దీనికి ఏమైనా పెట్టుబడి అవుతుందా? పెట్టుబడి ఏం అవసరం లేదు భయ్య, కొంచెం దిమాక్ ఉండాలి. అండ్ నువ్వు ఏ వీడియో పెడుతున్నావో దాని మీద ఆధారపడి ఉంటుంది మరి. అంటే ఇప్పుడు ఒకవేళ మీ లెక్క మేము వీడియోలు చేద్దాం అనుకున్నాం అనుకో, అంటే ఒకవేళ అనుకున్నాం అనుకో, మాకు కూడా మీ లెక్క మంచి పేరు వస్తుందా? నువ్వే అనవర్తి మా లెక్క అని. మా లెక్క చేస్తే మాకు పేరు వస్తుంది కానీ మీకేం వస్తుంది? నువ్వు వీడియోలు చేయాలనుకుంటే ఎట్లా చేయాలంటే ఎవరు చేయని వీడియోలు చేయాలి. అరే వీళ్ళ లెక్క ఎవరు చేయరు బాయ్ అన్నట్టు చేయాలి. సేమ్ మా అంజమ్మ లెక్కనే మాట్లాడుతున్నావు నాను. అన్న మనం కూడా వీడియోలు తీద్దాం అన్న, అలా లెక్క యూత్ ఉంటుంది మొత్తం. అవేనా వాట్సాప్ వీడియోలారా ఈజీ నీకు? దుర్గా, రూపాయి పెట్టుబడి లేకుండా వీడియోలు తీయొచ్చు అన్నాడా అన్న. ఏదో ఒకటి చేయకపోతే మన అప్పు తీరదురా దుర్గా. అరే 2 లక్షలు పెట్టి టెంట్ హౌస్ పెట్టడానికి వెనక పోలేరా మనం పెట్టుబడిలా. ఏదో ఒకటి ఒకసారి ఛానల్ పెట్టి చేసి చూద్దాం రారా. అంటే నాకు వేరే ఆప్షన్ కూడా కనిపిస్తలేదు అమ్మతోడు. నువ్వేమంటావురా? నేను అదే అంటున్నా, యూత్ ఉంటుందని. ఇప్పుడు ఎప్పుడురా యూట్యూబ్ చేయనీకి మన దగ్గర ఏమున్నాయి, ఏమేం కావాలి? చాలా కావాలి, మన దగ్గర ఏం లేవు. కనీసం కెమెరా కూడా లేదన్నా. ఊర్లో ఒక్కనికే కెమెరా ఉండుడేంది, ఆడు పోసిన మందాగా ఆన్ ముఖ్య వాళ్ళు కొట్టుడేంది, ఆడే మనకు అవసరం వచ్చుడేదిరా. చల్ ఇజ్జత్ పోతుంది అని ముంగడు వేసే ఆపుతా నేను ఇప్పుడు. ఇజ్జత్ పోదరా? మొత్తం పోతుందన్నా. ఎంత ఇజ్జత్ ఉందిరా మనకి. చిన్నప్పటి నుంచి పోతున్నా కూడా అయిపోతలేదు. ఎందుకు వచ్చిర్రా మీరు? ఎందుకు వచ్చిర్రు? అరే దుర్గా, నువ్వు విన్ని తీసుకపోరా, విన్ని తీసుకపో. నీకు ఇజ్జత్ ఉందా? చెయ్యకు నువ్వు. రేపు మాట్లాడడానికి వచ్చినప్పుడు మర్యాదతో మాట్లాడాలి. అరే నేను మీతో మాట్లాడేంద్రా, నేను మీతో మాట్లాడేంది పోరా, నేను మాట్లాడా మీతోనేంద్రా, నాకు మాట్లాడేంద్రా మీకు. నువ్వు చల్లగారా ఫస్ట్, ముక్కు నొప్పి పెడతాడు. అదే కావాలనలేరా, అమ్మతోడు కావాలనలేరా. ఇగో నాకు మీరొద్దు, మీ దోస్తానొద్దు, మీ పంచాలొద్దు, నేను మీతో మాట్లాడా. మీరు ఎందుకురా మీతో మాట్లాడాలి? నాకు ఇజ్జత్ ఉండాలిరా మీతో కూడా. అరే వీడియోలు తీద్దాం అనుకుంటున్నాం, మాకు ఒక కెమెరామ్యాన్ కావాలి, మాట్లాడదామని వస్తే కొడతావేం రవాసి? కెమెరామ్యాన్ ఇజ్జత్ మానమేమన్నా ఉన్నాదిరా మీకు? ఏం ముఖం పెట్టుకొని వచ్చిర్రా నాకు తెలియకడుగుతా మీరు? ఏమ్రా నా పెళ్లి బరాత్లా నా ముక్కు వల్ల కొట్టి నన్నే కెమెరా అడగని కత్తారా? ఆ రోజు లొల్లైన పొద్దు సంది ఇయ్యాలి పొద్దుగాలు దక్కకుండా పిల్లం కళ్ళ కళ్ళు పెట్టి సుత్తలన్న ఇజ్జత్ పోతుంది. భాషి గట్లా అంటే ఒక్కూర్లో పుట్టినప్పుడు దెబ్బలు తాకించుకోమా రవాసి, గమ్మది చేసావురా. డీజేలు ఆడుతున్నప్పుడు చెయ్యి ఇట్లా ముక్కుకు తగిలింది అనుకో రాదురా. చెప్తున్నా కదా 3 నెలల దాకా ఈ ముక్కు నొప్పి పోతే నేను అడుగు. అంటే అట్లా అనుకోడు కష్టమే. ఏ అయినా ఆగ్రా, మన ఊరు అన్నప్పుడు మన స్టూడియో కదా, మన స్టూడియో అన్నప్పుడు మన కెమెరా కదా. కాదు, నా స్టూడియో నా కెమెరా అవుతుంది. నేను అదే చెప్తున్నారా? కాదు అన్నా మీరు ఆవరే ఏం మాట్లాడరాదు, మాట్లాడుతా చూడు. భాషనా మనం వీడియోలు తీస్తే ఏ రేంజ్ పోతుంది తెలుసా? నీ స్టూడియో ఏ రేంజ్ పోతుంది తెలుసా? ఎన్ని రోజులు ఉంటామని గొర్రెల మధ్యలో. మనం వీడియోలు తీస్తే ఈ స్టూడియో దగ్గర సినిమా స్టూడియో పెట్టుకోవచ్చా అన్న? నీకు ఇప్పటి వరకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తప్ప ఒక్క పెళ్ళాడర్ వచ్చిందా అన్న? అవి కూడా దింపే పెట్టుకున్నావు గిరా కోసం.
మనం వీడియోలు తీస్తే సావు కూడా నీతోనే వీడియోలు తీపించుకుంటారా సావులా పెళ్ళిలా సావులా పెళ్ళిలా సావులా పెళ్ళిలా కన్ఫ్యూజన్ చచ్చిపోతావు అన్న అప్పుడు నువ్వు ఎంత బిజీ అవుతావు తెలుసా ఇంటి అన్న బిజీ అంత బిజీ అవుతావు బిజీ అన్న నువ్వు బిజీ అవు నువ్వు బిజీ అరే ఏంద్రా మీరు ఇట్లా చిన్న చిన్న ఫోటోలు తీయొద్దురా వాష్